నా ప్రియమైన భారతీయులారా, నేను మీ నవీన్. మీరు ఎన్నో వీడియోలు సెన్సేషన్ చేయడానికి షేర్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కానీ సమాజం కోసం మంచి చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళ వీడియోలు మాత్రము చెయ్యరు, చూడరు, చివరి వరకు కూడా చూడరు. సో దయచేసి నాలాగా మంచి చేయాలనుకున్న వాళ్ళు, మన దేశాన్ని మనం బాగుపరుచుకున్న వాళ్ళు అనుకునే వాళ్ళ వీడియోలు మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఇక నుంచి అయినా షేర్ చేయండి. సో ఈ రోజు నేను ఇంతకుముందు చెప్పాను కదా నా వీడియోలలో, ఫస్ట్ నా గురించి నేను చెప్తాను, నేను చేసిన మంచి కార్యక్రమాలని. ఐ థింక్ అరౌండ్ 10th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, దానికంటే ముందే అనుకుంటా, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, ఐ థింక్ ఒకరిద్దరు ఫ్యామిలీలో పేరెంట్స్ చనిపోవడం కానీ జరిగింది. అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కలిసి, నేనేదో చేయడం అని కాదు, మా ఫ్రెండ్స్ అంతా కలిసి మేమంతా కొంత అమౌంట్ వేసుకొని ఏదో ఒక కార్యక్రమానికి ఉపయోగించాం. అంటే అంత చిన్న వయసులోనే మా ఫ్రెండ్స్ అంతా కలిసి మేము ఒకటి చేయాలని అనుకున్నాము. కానీ ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఒకటి మిస్ అవుతుంది. ఏంటంటే సహాయం చేయకపోవడం. చేస్తే మనకేమొస్తుందిలే అని ఒక ఆలోచన. అంటే స్వార్థం వైపు మనం ముందుకెళ్తున్నాం, కానీ మనం ఎందుకు మంచి చేయొద్దు అనే ఆలోచన మనకు మిస్ అవుతుంది. సో ఎవరైతే ఆ మిస్ అవుతున్న దాన్ని ఒక్క నిమిషం, మీరు ఈ రోజులో ఒక్క నిమిషం మీ గుండె మీద చేయి వేసుకొని, నేను ఎందుకు అలా ఉంటున్నా, నేను ఎందుకు సహాయం చేయట్లేను అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి సహాయం చేయడం మొదలు పెట్టండి. సహాయం చేసినాక మీకు వచ్చే పేరుంటుంది చూసారా అండి, అది మీరు 100 కోట్లు సంపాదించినా మీకు ఆ పేరు రాదు. సో సహాయం చేసినప్పుడు మాత్రమే ఒకరి గురించి మనం ఒకరికి సహాయం చేస్తామనుకోండి, వారి దగ్గర నుంచి 100% మనకు సహాయం వస్తుంది, మంచి పేరు కూడా వస్తుంది. ఆ పేరులో ఉన్నటువంటి ఆ సంతోషం మీకు ఎన్ని 100 కోట్లు సంపాదించినా కానీ రాదు. ఎంతో అంత, నేనేమంటున్నా, 1 కోట్లు సహాయం చేయమని అనట్లేను. ఒక 5 రూపాయలైనా, 10 రూపాయలైనా, 100 రూపాయలైనా, అంటే మీకు చేతినంత సాయం. కొంతమంది ఏంటంటే మన చేతికి ఉన్నా కానీ సహాయం చేయడం చెయ్యరు. సో మీరు సహాయం చేయండి, దాంట్లో వచ్చే సంతోషాన్ని ఎంజాయ్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, లెట్స్ బిల్డ్ బెటర్ ఇండియా టుగెదర్ అని చెప్తున్నాను కదా. దానిలో భాగంగానే మనం అందరం సహాయం చేసుకున్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది ఈ సమాజంలో మిస్ అవుతుంది. దాన్ని నేను పైకి తీసుకురావాలని అనుకుంటున్నాను. అది మిస్ అవుతుంది. అది మిస్ అవ్వడం వల్లనే మన దేశంలో ద్వేషము ఇలాంటివన్నీ చెలరేగిపోతున్నాయి. సో దయచేసి మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరికొకరు గౌరవించుకోవడము చేసినట్లయితే దాంట్లో మనము బెటర్ సొసైటీని బిల్డ్ చేయగలుగుతాము. మీరెవరైతే అలా చేయని వాళ్ళు ఉన్నారో దయచేసి 1 నిమిషం ఆలోచించండి, సహాయం చేయడం మొదలు పెట్టండి. సమయం కోసం వెయిట్ చేయకండి. ఎందుకంటే మనం ఒకరికి అవసరం ఉన్నదంటే వాళ్ళకి సహాయం చేయడం కోసం, సమయం కోసం ఎదురు చేయకండి. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో నాకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.